కూటమి నేతలకు గట్టుకాలం తప్పదా అంటే తప్పదే అన్నట్టు వినిపిస్తుంది. ఎందుకంటే జగన్ ఈ యొక్క సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క కూటమి నేతలు ఏ విధంగా తిప్పికొట్టగలరు? ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏర్పడడానికి జగన్ చేసిన యొక్క పాదయాత్రలు చాలా ఉపయోగపడ్డాయి. మళ్ళీ ఈ కూటమి తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ యొక్క అంశాన్ని కూటమి నేతలు చాలా తెలివిగా తిప్పికొట్టాల్సి వస్తుంది. అలాగే జనంలోకి వెళ్ళి జనం సమస్యలు తెలుసుకుంటానని ఈ కూటమి నేతల యొక్క ఆగడాలను అడ్డుకట్ట వేస్తానని, కూటమి ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను బయటకు తీస్తానని చెప్పుకొచ్చారు. మళ్ళీ ఈ యొక్క వ్యతిరేకతను ఈ కూటమి నేతలు ఏ విధంగా అరికట్టగలరు, ఈ యొక్క వ్యతిరేకతను ఏ విధంగా కప్పిపెట్టగలరు అనేది ఒక పార్టీ నేతలు మాత్రం కన్ఫామ్గా వారు చర్చించుకోవాల్సి వస్తుంది. మొదటగా ఈ జగన్ గారు యొక్క సూపర్ సిక్స్ హామీలపై ప్రశ్నించే అవకాశం చాలా ఉంది. గతంలో వారు చేసిన హామీలు ఇప్పుడు అమలు చేయట్లేదు, దానిపై కూడా ప్రశ్నించే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ యొక్క అమ్మఒడి విషయంపై మాత్రం జగన్ వెనక్కి తగ్గడం అనేది ఉండదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో యొక్క అమ్మఒడి యొక్క విద్యా దీవెన అనేది చాలా ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం వాటిని అమలు చేయట్లేదు. మరి దీనిపై మాత్రం ఈ యొక్క జగన్ చాలా వ్యతిరేకతను లేవనెత్తే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ దీన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధంగా తిప్పికొట్టగలదో మనం చూడాల్సి వస్తుంది.